ఈరోజు మనం ప్రజల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేసే ఒక పదం గురించి తెలుసుకుందాం. అదేంటంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మొట్టమొదటిగా ఉండే పేరు టోటల్ కొలెస్ట్రాల్. ముందు కన్ను దాని మీద పడుతుంది మనందరిది. అది బోర్డులో కనుక ఉందంటే మనకు అప్పుడు గుండె నొప్పి స్టార్ట్ అవుతుంది కొత్తగా. ఏంటి టోటల్ కొలెస్ట్రాల్ చరిత్ర? టోటల్ కొలెస్ట్రాల్కి నిజంగా అంత భయపడాలా? అసలు టోటల్ కొలెస్ట్రాల్ అంటే ఏదో కూడితేనేగా టోటల్ అనేది. ఏం కూడితే వస్తుంది టోటల్? ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్ ఈ మూడు కూడితే వచ్చేదాన్ని టోటల్ కొలెస్ట్రాల్ అంటాం. మామూలుగా ఏం చేస్తారంటే ఈ టోటల్ కొలెస్ట్రాల్ చూసి కూడా మన కార్డియాలజిస్టులు, అంటే అందరూ నేను అన్నగాని కొంతమంది సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు తప్ప ఈ మెజారిటీ భాగం టోటల్ కొలెస్ట్రాల్ కనిపించగానే వాడి ముందు స్టాటిన్లు, యాస్పిరిన్లు కుమ్మవతలు పారేస్తున్నారు. సో స్టాటిన్ గురించి మనకు తెలిసిందే, అది ఎంత చెత్త ఈ శతాబ్దపు నీచమైన డ్రగ్గో మనకు తెలిసిందే. దాని గురించి ఎవరంతా మొత్తుకున్నా ఇక్కడ చేసేవాళ్ళు మన పనులు మనం చేస్తూ ఉంటారు. సో అది పక్కన పెడితే ఏంటి టోటల్ కొలెస్ట్రాల్? హెచ్డిఎల్ చెప్పాను కదా. హెచ్డిఎల్ అంటే ఏంటి? అది ఒక మంచి కొలెస్ట్రాల్. మన శరీరంలో టిష్యూలో మిగిలిపోయిన కొలెస్ట్రాల్ని తిరిగి లివర్కి చేరేసే ఒక వెహికల్ హెచ్డిఎల్. సో అది మంచిది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 ఉన్నాయన్నాను కదా. 3 మీద అల్లోపతి వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది, నాబోటి వాళ్ళు చెప్పే వెర్షన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హెచ్డిఎల్ మంచిదని నేను చెప్తాను, వాళ్ళు చెప్తారు, నో డిస్ప్యూట్. అలాగే విఎల్డిఎల్ ఇది చెడ్డదని వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను, నో డిస్ప్యూట్. ఇక టోటల్ కొలెస్ట్రాల్ మిగిలిన లాస్ట్ది ఏంటంటే ఎల్డిఎల్. ఇది డిస్కషన్ పాయింట్, ఇది డిబేటబుల్ పాయింట్. ఎల్డిఎల్ చాలా మంచిదని నేను అంటాను, చాలా చెడ్డదని వాళ్ళు అంటారు. దురదృష్టవశాత్తు ఇద్దరం కరెక్టే. ఎల్డిఎల్ వాళ్ళు చెడ్డది అనుకోవడానికి కారణం నిజమే, వాళ్ళు అనుకునేటట్టు చెడ్డది, నేను అనుకుంటే మంచిది. రెండు ఎలా అవుతుందంటే ఎల్డిఎల్ ఒకటి కాదు. ఎల్డిఎల్లో రకాలు ఉన్నాయి. ఎల్డిఎల్లో 7 రకాలు ఉంటే వాటిలో మొదటి 2 చాలా మంచిది. లార్జ్ ప్లఫీ బయోయింట్ ఎల్డిఎల్ ఉంటుంది. ఆ ఎల్డిఎల్ చాలా మంచిది. అంటే పెద్దగా ఉండే పార్టికల్స్, తేలిగ్గా అంటే బరువు లేకుండా తేలిపోయిన పార్టికల్స్. ఇది ఏ విధంగానూ గుండెకి హాని కలిగించవు. ఫస్ట్ 2 ఉండి, అట్లనే 3 నుంచి 7 వరకు ఉండి హాని చేస్తాయి. ఎక్కువగా గుండెకి హాని చేసే ఎల్డిఎల్ ఏదైనా ఉందంటే అది టైప్ 3 ఎల్డిఎల్ అనుకోవచ్చు. ఇంకా స్మాల్ ఎల్డిఎల్, అన్నోన్ ఎల్డిఎల్, ఇంకా రకరకాలు ఉన్నాయి. లిటిల్ ఎల్డిఎల్, ఏదో రకరకాల పేర్లు చెప్తారు ఎవరెస్ట్ వచ్చినట్టు. అది పక్కన పెడితే బేసిక్ కేటగిరీలో 7 కేటగిరీలు ఉంటే మొదటి 2 కేటగిరీలు మంచి. ఎల్డిఎల్ 1 కానీ 2 కానీ ఇది గుండెకి ఏ విధంగా హాని కలిగించవు. కీటోజెనిక్ డైట్ చేసినప్పుడు ఈ మొదటి 2 మాత్రం వస్తాయి. ముఖ్యంగా మన డైట్లో ఎల్డిఎల్ 1 and 2 ఉంటాయి. దీనికి ఇండికేషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ లిపిడ్ ప్రొఫైల్ ఫిగర్ చూసుకుని ఏదైనా డైట్ ప్రోగ్రామ్ చేసినా, ఏదైనా మందులు వాడినా మీకు ఒక పక్కన ఎల్డిఎల్ పెరుగుతా ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరిగితే అది స్మాల్ ఎల్డిఎల్ అని మీనింగ్. ఇది హానికరం. అంటే ఇది కొంచెం సాలిడ్ ఫామ్లో ఉంటుంది. నేను చెప్పిన 3 నుంచి 7 వరకు ఉండే ఫార్మెట్ అంతా స్మాల్ డెన్స్ ఎల్డిఎల్. ఇది ఆ డెన్సిటీ మూలన అది స్టోరేజ్ అవడానికి అవకాశం ఉంటే. కానీ ఎప్పుడైతే మీరు ఒక ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీకు ఎల్డిఎల్ పెరిగి ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరిగినాయి అనుకోండి, సేమ్ టైం ఎల్డిఎల్ పెరిగి ట్రైగ్లిజరైడ్స్ కనుక పెరిగితే మీకు పెరిగిన ఎల్డిఎల్ని అది స్మాల్ ఎల్డిఎల్ కింద, అది హాని చేసే ఎల్డిఎల్ కింద భావించవచ్చు. కానీ ఎప్పుడైతే ఎల్డిఎల్ పెరిగి ట్రైగ్లిజరైడ్స్ కనుక మీకు బాగా తగ్గిన సందర్భంలో అది లార్జ్ బయోయింట్ ఎల్డిఎల్ కింద, అది మంచిది, గుండెకి ఏ విధంగా హాని చేయని మంచి కొలెస్ట్రాల్గా మనకు అనుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన స్టాటిన్ మందుల ద్వారా ఏం జరుగుతుందంటే ఆ స్టాటిన్ మందులు ఎల్డిఎల్ ప్రొడక్షన్ కట్టడి చేయడం వలన శరీరానికి కావాల్సింది లివర్ నుంచి బయటికి వెళ్ళే కొలెస్ట్రాల్. దాన్ని ఆపితే ఏం జరుగుతుందంటే మన శరీరంలో ఉండే హార్మోన్స్ కానీ సెల్స్ కానీ ఇటు కన్స్ట్రక్షన్ అంతా బిల్డింగ్ బ్లాక్ మొత్తం దానికి బేస్ అనే పునాది, సిమెంట్ ఇసుక లాంటిది కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ లేకపోతే సెక్సువల్ హార్మోన్స్ లేవు, ఇతర హార్మోన్స్ లేవు, చివరికి ఇన్సులిన్ లాంటి హార్మోన్ కూడా ఉండదు. అట్లనే సెల్ నిర్మాణం కూడా లేదు. స్టాటిన్ లాంటి డ్రగ్స్ ఇచ్చి మీరు ఎల్డిఎల్ని రాకుండా నిరోధించడం ద్వారా శరీరం మొత్తానికి తీరని హాని చేసిన వాళ్ళు అవుతున్నారు. అందుకే 2013 నుంచి అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ఇది ప్రపంచంలో ఉండే కార్డియాలజిస్టులందరికీ గుండెకాయలా భావించే ఒక అత్యున్నత వైద్య సంస్థ, 2013 నుంచి నెత్తి నోరు బాదుకుని చెప్తాయింది, మీరు దీని జోలికి వెళ్ళమాకండి, స్టాటిన్స్ వేసుకోమాకండి, స్టాటిన్స్ వలన విపరీతమైన సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని చెప్పినా సరే అది మనకు నచ్చదు. 2013 ముందున్న అసమగ్రమైన మెడికల్ కంపెనీల మాయాజాలకు లోబడి ఇచ్చిన వాటిని పుచ్చుకుని ఇంకా వేలాడుతున్నాం. ఎందుకంటే మన మందులు అమ్మటానికి అనుకూలంగా ఉందని క్లియర్గా మొత్తుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఈ మధ్య వచ్చిన జర్నల్లో పబ్లిష్ అయిన దాంట్లో కూడా తాజాగా రిలీజ్ అయిన స్టాటిన్స్ కూడా
ఈ రక్త ప్రసరణ వేగం గురించి చాలా హాని చేస్తున్నాయి మనిషికని, అది ఈ స్టాటిన్స్కి వ్యతిరేకంగా చెప్తే ఇక్కడ చెవిని పట్టించుకున్నాడు లేరు. సరే, అది పక్కన పెట్టండి. మన సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి డైట్లో పెరిగేది లార్జ్ బయోంట్ ఎల్డిఎల్. సో ఇది హామ్ కాదు. వీళ్ళేంటి, ఎల్డిఎల్ ఒకటి బ్యాడ్ కాబట్టి మొత్తం అంతా బ్యాడ్ అంటున్నారు. ఇది ఎలా ఉందంటే, ఒక కమ్యూనిటీ అతను తీవ్రవాదిగా ఉంటే మొత్తం ఆ కమ్యూనిటీ అంతా తీవ్రవాదులు అనటం ఎంత అసంబద్ధమైన హాస్యాస్పదమైన విషయమో ఇది కూడా అంతే. ఎల్డిఎల్లో కొన్ని బ్యాడ్ ఉన్నంత మాత్రాన అన్నింటినీ బ్యాడ్ అంటాం. అలాగే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లో కొన్ని ట్రాన్స్ ఫ్యాట్లు ఉండటం చేత అవి బ్యాడ్ కాబట్టి మంచి కలిగించే కోకోనట్ ఆయిల్, నెయ్యి లాంటివి కూడా అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్ కాబట్టి బ్యాడ్ అంటాం. ఎలా అంటే సుబ్బారావు పేరు గల సన్నాసి ఉన్నాడు కాబట్టి సుబ్బారావు పేరు గల వాళ్ళందరూ సన్నాసులు అన్నట్టుంది. ఇది ఒక చెత్త లాజిక్ ఇది. సో ఇక్కడ మన సబ్జెక్టు పాయింట్కి వస్తే ఇక్కడ రెండిట్లో డిస్ప్యూట్ లేదు. హెచ్డిఎల్లోను విఎల్డిఎల్లోను ఈ రెండు మంచి చెడు అనే దాంట్లో అలోపతిక్ వైద్య ప్రపంచం బోధిస్తున్న భావజాలానికి నేను చెప్పేదానికి తేడా లేదు. ఎటొచ్చి డిస్ప్యూట్ ఎల్డిఎల్. సరే, ఈ డిస్ప్యూట్ని కూడా ఈ వీడియో వరకు వదిలేయండి. అది మంచిగా చూడ తెలిసే వీడియో ఇది కాదు. ఆ సబ్జెక్ట్ వేరే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు చెప్పిన టోటల్ కొలెస్ట్రాల్లో 2 మంచి 1 చెడు, లేదా 1 మంచి 2 చెడులు ఉన్నాయి. ఇదైతే ఓకే కదా, మంచి చెడు కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్పాలంటే, సుబ్బారావు అనే అతను ఉన్నాడు. జాగ్రత్తగా రండి. సుబ్బారావు అనే అతను ఉన్నాడు. సుబ్బారావు అనే అతనికి 290 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, 10 గుడ్ కొలెస్ట్రాల్ ఉంది. అప్పారావు అనే అతనికి 290 మంచి కొలెస్ట్రాల్ ఉంది, 10 బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది. అంటే వీళ్ళిద్దరు కంప్లీట్ రివర్స్. అదే మీరు అన్నట్టుగా 2 మంచి 2 చెడు ఏదైనా కూడుకోండి. 290 మంచి 10 చెడు, 290 చెడు 10 మంచి, ఇది కాంబినేషన్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే కార్డియాలజిస్ట్ ఎవరికి మందు రాయాలి? న్యాయంగా అయితే ఎవరికైతే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందో అతనికి రాయాలి, ఆ సుబ్బారావుకి రాయాలి. కానీ అలా రాస్తే సగం మంది మనకి మందుల ప్రపంచం జారిపోతారు. కాబట్టి ఈ టోటల్ కొలెస్ట్రాల్ అనే వర్డ్ మన ప్రపంచం సృష్టించాం. సో టోటల్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఏం జరుగుతుంది, 290 చెడు ఉన్నాడికి మామూలుగా అయితే న్యాయంగా వాడికి ఇవ్వాలి. ఒకవేళ మెడికేషన్ చేస్తే అది దమ్మిడి ఉపయోగలేదని వేరే సంగతి అయినప్పటికీ కనీసం ఒక లాజికల్ బేసిస్లో 290 చెడు ఉన్నాడికి ముందు మెడికేషన్ స్టార్ట్ చేయాలి. కానీ అలా చేస్తే సగం మందికే మనం మందులు ఇవ్వగలం. ఎలాగో పనిచేయని మందులు, పనికిరాని చెత్త మందులే. సో అందరికీ అమ్మాలంటే ఏం చేయాలి మన మెడికల్ కంపెనీ వాళ్ళు? సో దానికోసం సృష్టించిన ఒక చెత్త పదమే టోటల్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్లో పెట్టి మంచిని చెడుని కలిపి కూడారు. ఈ టోటల్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, ఆ కార్డియాలజిస్టు చెడు కొలెస్ట్రాల్ 290 నాడికే కాకుండా 290 మంచి ఉన్నాడికి కూడా జస్ట్ బికాజ్ టోటల్ కొలెస్ట్రాల్ 300 ఉంది కాబట్టి వాడికి కూడా రాస్తున్నాడు. ఇది అత్యంత ప్రమాదకరం. ఈ తేడా గమనించండి. చిన్న లాజిక్ ఆలోచించండి. ఈ ప్రపంచంలో రాముడు సైన్యం ఎంత, రావణాసురుడి సైన్యం ఎంత అని విడివిడిగా చెప్తాం. ఇన్ని అక్షోహుళ్ళు అన్ని అక్షోహుళ్ళు అని. ఎక్కడ రామరావణ సైన్యం అని ఎవడని చెప్తాడా? చెప్పండి. అట్లానే ఎన్డీఏ బలం ఎంత, యూపీఏ బలం ఎంత అని చెప్తాం. లేదా స్టేట్లో వైసీపీకి ఇన్ని, టీడీపీకి ఇన్ని, వీళ్ళ బలం ఎంత అని చెప్తాం. అంతేగాని టీడీపీ వైసీపీ కలిపిన బలం అని చెప్తారు ఎక్కడన్నా ప్రపంచంలో? అసలు బుర్రనాడు ఎవడన్నా అటు చెప్తాడా? మంచిని చెడుని కలిపి టోటల్ కొలెస్ట్రాల్ని పెట్టడం ఏంటి? దాని వెనకమాల రహస్యం ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోండి. మంచి లేదు, చెడు లేదు, దేనికైనా పెట్టేయటమే. వెనకటికి తాగుబోతుంటే వెళ్ళి ఏంట్రా తాగుతున్నాం అంటే, ఎబ్బెబ్బే లేదు 2 సార్లేను రోజుకి, వాన వచ్చినప్పుడు వాన రానప్పుడు అన్నాడంట. అలానే ఉంది ఇది కూడా. అంటే మంచి కొలెస్ట్రాల్ ఉన్నాడికి నువ్వు టోటల్ కొలెస్ట్రాల్ చూసి పెడుతున్నావు, చెడ్డ కొలెస్ట్రాల్ అడిగి చెడ్డ కొలెస్ట్రాల్ని పెడుతున్నావు. అసలు నువ్వు స్టాటిన్ పెట్టింది ఎవడికి? అది పనిచేసింది ఎవడికి? ఎందుకు పెడుతున్నావు అంటే స్టాటిన్ వేసుకున్నాడికి సుమారు 10ల సంఖ్యలో జబ్బులు బోనస్గా ఇమీడియట్గా నెత్తి మీద వచ్చి పడతాయి. దానికి మళ్ళీ తిరిగి వైద్యం కోసం మళ్ళీ తిరిగి వేరే మందులు వాడాల్సి వస్తుంది. ఆ మందుల సైడ్ ఎఫెక్ట్తో ఇంకా మందులు వాడాల్సి వస్తుంది. ఒక మనిషిని విశ్వాలయంలో నెట్టడం కోసం ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఏంటంటే, అది ఎక్కువగా మన వాళ్ళు రిలైజ్ చేసేది స్టాటిన్ డ్రగ్. అది ఎంత యూస్లెస్ అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ ప్రపంచంలో కల్లా మోస్ట్ పాపులర్ డ్రగ్ అదే. కొలెస్ట్రాల్ పేరు చెప్పి వీళ్ళు చేసిన బెదిరింపులు, వీళ్ళు చేసిన అరాచకాలు, ఇంత చేసేది ఏంటది? ఎల్డిఎల్ని కంట్రోల్ చేయటం. ఎల్డిఎల్ ఏంటిది? మన లివర్లో తయారైన కొలెస్ట్రాల్ని తీసుకెళ్ళి ట్రాన్స్పోర్టర్. అరే నీకు అక్కడ హార్మోన్స్ దగ్గర నుంచి ప్రతిదీ నీకు ఎల్డిఎల్ తీసుకెళ్లాల్సి వస్తే, ఆ కొలెస్ట్రాల్ లేకపోతే ఏది రన్ కాని పరిస్థితుల్లో నువ్వు ఎల్డిఎల్ కట్ చేస్తే అదేమైపోతాయి? జ్ఞానం ఏమైనా ఉందా అసలు? ఇంత మనుషుల జీవితాలను సర్వనాశనం చేసి వదిలేరు. ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటే కారణం ఏంటి? ఆ స్టాటిన్ వాడే వాళ్ళందరికీ ఒళ్ళు నొప్పులు రావటం. ఎందుకు వస్తున్నాయి ఒళ్ళు నొప్పులు? అక్కడ మొత్తం అందాల్సిన హార్మోన్స్కి కానీ అందాల్సిన సెల్కి కానీ కొలెస్ట్రాల్ అందక, రా మెటీరియల్ అందనప్పుడు ఏ వస్తువు ఎలా ఉంటుందో అలా ఏడుస్తుంది శరీరం. సో ఇది బేసికల్గా. కాబట్టి అది వేరే దాంట్లో డిస్కస్ చేద్దాం. సో టోటల్ కొలెస్ట్రాల్ మళ్ళీ భాగోతం అది. అందుకనే మీరు ఎవరైనా సరే మీరు లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్నప్పుడు
పొరపాటును కూడా టోటల్ కొలెస్ట్రాల్ చూసి కంగారు పడమాకండి. ఆ టోటల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ 125 ఉండొచ్చు, విఎల్డీలు 10 ఉండొచ్చు, మిగతాది ఉండొచ్చు. కాబట్టి అది జస్ట్ ఫిగర్ దాటినంత మాత్రాన వాడేదో ఇచ్చిన మార్కర్లు చూసి అది దాటేసి నాకేదో గుండె జబ్బులు వచ్చింది అని అనుకునే పొరపాటు కూడా భ్రమపడమాకండి. ఎవరు భయపడద్దు. టోటల్ కొలెస్ట్రాల్ పెద్ద చెవిలో పువ్వు. బుద్ధున్నాడు ఎవడైనా సరే ఆ 3 గూడి ఉన్నాయి కదా ఎదురుకుండా కూడుకుంటానికి ఎందుకు టోటల్ కొలెస్ట్రాల్? హెచ్డిఎల్ ఉంది, ఎల్డిఎల్ ఉంది, విఎల్డిఎల్ ఉంది. మళ్ళీ ఎందుకు టోటల్ కొలెస్ట్రాల్ ఫిగర్ ఇవ్వటం? దాన్ని పెద్ద బోల్డ్ చేసి జనాలను బెదరేయటం తప్పితే, ప్రజల అమాయకత్వంతో ఆడుకోవడం తప్పితే దేనికది? తక్షణం మొత్తం రిపోర్టుల నుంచి ఆ చెత్తని తొలగించాలి. లేకపోతే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి టోటల్ కొలెస్ట్రాల్ పేరు చెప్పి స్టాటిన్లు ఇచ్చేవాళ్ళ మాయలో మీరు పడమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.